ఎవరికి మామ్? మావయ్యకేనా? రావద్దంటే వస్తాడా? వద్దు మామ్, చేయకు. ఏయ్, నీకేమైందే? మీ బావని మీ మావయ్య తిడతాడానా? మీ బావని ఏం తిట్టడు, ఆ గంగనే తిడతాడు. ఆ ఫోన్ ఇటివ్వు. నేనివ్వను. విషయం తెలియక చేస్తున్నావే, ముందు ఫోన్ ఇటివ్వు. ఏంటి నాకు తెలియని అంత విషయం? చెప్పు. నీకెలా చెప్పనే? వాడికి ఈ రోజు వరకు సర్పగండం ఉందని చెబితే నీకు ముందు గుండాగిపోతుంది. నాకు తెలుసు మామ్. తెలుసా? నువ్వు చెప్పలేకపోతున్నావంటే బావిక్కడికి వచ్చాడని మావయ్యకు చెప్దామనే కదా. అబ్బా మామ్, నువ్వు చెప్పినంత మాత్రాన అక్కడేం పెద్దేమీ అవ్వదు. బావ నైస్గా వెళ్ళిపోతాడు. ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానని చిన్న అబద్ధం చెప్పేస్తాడు. మావయ్య ఏదో 4 మాటలని ఊరుకుంటాడు. మనకు కావాల్సింది అది కాదు. బావ గంగ దగ్గరే ఉన్నట్టు ఎవిడెన్స్ చూపిస్తే అప్పుడు యూజ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే ఏమీ ఉండదు. అయితే ఫోన్ ఇవ్వనంటావు? అస్సలు. ఇద్దరు కలిసుండగా ఫోటోలు తీస్తాను, మావయ్యకి చూపిస్తాను. ఏంటి మామ్, ఇంత మంచి ప్లాన్ చెప్తే సంతోషపడకుండా టెన్షన్ గా చూస్తావే? ఏం చెప్పనే? సరే కాని, ఇక్కడి నుంచి వెళ్లే వరకు వాణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలి. ఫోన్ ఇవ్వు. ఏమైంది మామ్కి? నా ఐడియా వర్కౌట్ అయ్యాక తానే సంబరపడిపోతుందిలే. ఇక నా కాన్సంట్రేషన్ మొత్తం ఫోటోస్ మీదే. తీస్తా. గంగా, ఫస్ట్ స్వీట్ చేస్తాను. ముందు తీపి తినిపించి తర్వాత వెరైటీ భోజనం తినిపిద్దాం. ఓయ్, ఏంటి? ఎందుకు వచ్చావు సిద్ధు? అసలు ఎన్నిసార్లు అడుగుతావే? వచ్చాడు కదా, ఇక వదిలే. ఇలా ఉమ్మని మొహం పెట్టుకునుంటే నీకు ఆర్డర్ ఇచ్చిన ఆవిడ ఏమనుకుంటుంది? అవును గంగా, నువ్వు మాట పడకూడదనేగా నేను వచ్చాను. వచ్చినందుకు ప్రయోజనం ఉండాలి కదా. మనకి ముఖ్యం ఇది, మన ఫ్యూచర్ ఇది. అర్థం చేసుకో. ఏయ్, నవ్వు నవ్వు. ఇలా ఉండాలి. చెప్పు, ఏ స్వీట్ చేయను? క్యారెట్ డ్రై ఫ్రూట్ చేయనా? సై సిద్ధు. అట్టకే వెరైటీ కావాలంటున్నారు కదా, కూరగాయలతో డిజైన్లు ఏవో కట్ చేస్తారు కదా, అది అది చేసేదట్ట. కార్వింగ్సా? అదే అదే. గుడ్ ఐడియా గంగా. వెజిటబుల్ కార్వింగ్ తో స్వీట్ చేస్తాను. సరే. రెండు కలిపి తింటే వెరైటీ టేస్ట్ వచ్చేస్తుంది. సరే, ఓకే. దేవుడా, ఏ పాము నా అల్లుడు సమీపానికి రాకుండా చూడయ్యా. వాణ్ణి కాపాడు దేవుడా.
అబ్బో తెగ వెరైటీలు చేసేస్తున్నారుగా. హ, చెయ్యండి చెయ్యండి. హ, ఇంటికెళ్ళాక మీకు ఉంటుంది. అయినా ఉండటమేంటి, మీరే ఉండరు. హాసిని, నువ్వెక్కడున్నావా? నేను అనుకున్నదే కరెక్టు. ఏ పిల్లోడు ఆడుకోవడానికి తీసేసుంటాడు. ఆ వెదవికి బోర్ కొట్టుంటుంది, పాడేశాడు. అమ్మో, నేను అర్జెంటుగా దాచేస్తాను. నా బుజ్జి, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. మరి నీకు రిటర్న్ గా ఏం చేయగలను? నువ్వు అసలు బొమ్మవు కదా. బాబు, వంటలేమో గాని ఈ కూరగాయలతో చేసినవి చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. నిజంగా ఎంత వెరైటీగా చేశావు. ఇవ్వండి, ఇవి టేస్ట్ చేయండి. చాలా బాగుంది. ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది. మా జన్మలో ఈ టేస్ట్ చూడలేదు. గంగా, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. అయితే మా వంటలు బాగా నచ్చాయన్నమాట. మామూలుగానా జగదీశ్వర్ గారు? ఇక మా ప్రతి ఆర్డరు మీ పిల్లలకే. తొందరగా భోజనాలు చేసే, ఎప్పుడెప్పుడు తింటామా అని ఆత్రంగా ఉంది. ఒక 1 అవర్ అండి, చేసేస్తాం. అప్పటిదాకా ఏం చేస్తాం వదినా? మీకు టైం పాస్ అవడానికి ఒక గేమ్ ప్లాన్ చేశానండి. గేమా? ఏంటమ్మా అది? చెప్తాను. ఏంటి, ఏదో గేమ్ అని చెప్పి నిలబెట్టి గోన సంచులిస్తున్నావు? చించి టెంట్లు వేసుకోవాలా? ఎవరి టెంట్ బాగుంటే వాళ్ళకి ప్రైజులు ఇస్తావా? కామెడీలా? నీకు నవ్వు వస్తే నవ్వుకో. ఇంటికెళ్ళాక ఎలాగో ఉండదు కదా. సరేలే. గేమేంటమ్మా? గోనె గేమ్ ఆంటీ. అందరూ 2 కాళ్ళు దీంట్లో ఎట్టి, అదిగోండి మా ఆయన గీత గీస్తున్నారు కదా. ఆడ నుంచి గెంతడం మొదలుపెట్టి అటు చూడండి. ఆడ రిబ్బన్ కాడ మా అమ్మమ్మ ఉండదు కదా. ఆడికి ఫస్ట్ ఎవరెళ్ళి రిబ్బన్ తెంచి మా అమ్మమ్మ చేతిలోని విజిల్ ఊదుతారో ఆళ్లే విన్నరు. హోస్, అంతే కదా. ఆడికి సేరే లోపు తెలుస్తాది ఎంతో. నాకు ఉఫ్ఫే. నాకు టఫేం కాదు, ఉఫ్ఫే. అట్టే ఊదేయండి. ఇంతకీ ప్రైజ్ ఏంటో? గెలిచిన వాళ్ళకి ఊహించని సర్ప్రైజ్ ప్రైజే ఉంటుంది, నో డౌట్. ఓకే ఓకే, ప్రైజ్ నాకేనమాట. హలో, మంగుంది ఇక్కడ. సుకన్య దగ్గర. ఏంటమ్మా ఇంకా ఇంతసేపు? అయిపోయినదమ్మా, మొదలెట్టేస్తున్నాము. కానివ్వండి. హే, నువ్వు రావట్లేదా? అయినా ఈ హేమలు ఉన్నప్పుడు రావులే. అయినా నీకు భయం ఉంటుంది కదా. గంగకి భయమా? మరి ఆడమను సిద్ధు, పోటీ పడమను. మంగా, గేమ్లా చూడు, ప్రతిదీ నీ కోణంలో చూడకు. ఆటలో గెలుపోవటంలో సహజం. అయితే ఓడిపోతుందని ముందే తెలుసన్నమాట. నీకు తెలుస్తాదిలే కాసేపట్లో. వెయిటింగ్.
పద. నిన్ను కావాలనే రెచ్చగొట్టానే, ఇక నీకుంటుంది చూడు. ఇక్కడి నుంచే నీ ఓటమి మొదలై ఇంటి దగ్గర ముగుస్తుంది. ఫినిష్. గంగా, 2 కాళ్ళంటే కష్టమేమో, ఒక కాలు బయట పెట్టచ్చా? ఒకటేంటి, 2 బయట పెట్టి పక్కకెళ్ళు. మంగా, రెచ్చగొడుతున్నావు కదూ? ఒకసారి నా నటంతో ఓడించాను, బుద్ధి రాలేదు కదూ? ఇప్పుడు నా ఆటతో ఓడిస్తాను. కాచుకో. గెలిచి కాచుకుంటానులే. నే కన్నీళ్లతో వేణీళ్ళు. ఏహే, ఇంక మాటలు ఆపండి. సిద్ధు, విజిలోదు. 3, 2, 1, go! కమాన్ కమాన్, రండి రండి. గంగా, గంగా, ఆగండి. ఎవ్వరూ హెల్ప్ చేయకూడదు. హెల్ప్ చేస్తే ఓడిపోయినట్టే. రాళ్ళెట్టా వచ్చాయి? ఇదంతా నువ్వు చేసిన పనా? అయిపోయావే, ఓడితాను చూడు. గంగా, కమ్ ఆన్. Come on! You can do it! మంగా, మంగా పాము! మంగా పాము! మంగా పామే! మంగా పాము! మంగా! మంగా పాము! మంగా! మంగా పాము!
winner. నేనే విన్నర్, నేనే గెలిచాను. ఇది నేను అవునమ్మా. గంగ నేను గెలవకూడదని పడేయడం వల్లే ఈ సుక్కని గెలిచింది. గంగ నా మీద కుళ్ళుతో రాంగ్ గేమ్ ఆడింది. ఏయ్ గేమ్ పక్కన పెట్టవే. నాన్న నిన్ను తొయ్యకపోయి ఉంటే పాము నిన్ను కాటేసేది. పామా ఎక్కడా? మంగ ముందుకే వచ్చినది పెద్దమ్మ గారు. అంతా అబద్ధం. పాము లేదు, గేము లేదు. గంగ పాము పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది. అంత కర్మ నాకేం పట్టలేదు. నాన్న నిన్ను కాపాడకపోయింటే ఈ పాటికే నువ్వు నురుగలు కక్కేదానివి. అంత లేదు, ఇక్కడ పామే లేదు. నువ్వెట్టే చెప్తావు? నా కళ్ళతో నాన్న చూశాను. నేను చూశాను. అది పాము కాదు, బొమ్మ పాము. బొమ్మ పామా? ఆ ఒక పిల్లోడు బొమ్మ పాముతో ఇక్కడిక్కడ ఆడుకోవడం నేను చూశాను. నాకు చూపించు, అప్పుడు నమ్ముతా. చూపిస్తాను. అప్పటి వరకు విన్నర్ ఎవరో డిసైడ్ చేయకూడదు. ఒసేయ్, ఇది జస్ట్ సరదాగా ఆడుకునే ఆటే. దానికి కూడా ఏంటే? ఇది ప్రెస్టేజ్ ఇష్యూ అమ్మమ్మ, తేల్చాల్సిందే. బ్యాగ్ లోనే పెట్టాగా, తెచ్చి తేల్చేస్తా. సర్లేవే. ఏమండి, భోజనాలు చేసేస్తారా? చేద్దామండి, పదండి. గంగమ్మ, ఆ ఏర్పాట్లన్నీ చూడు, వెళ్ళు. పదండి పదండి, రండి. ఒరే సిద్ధు, ఇలా రా. ఎక్కడికత్తయ్య? చాలా చెప్తాను రా. అత్తయ్య, ఏంటత్తయ్య? అత్తయ్య, కానీ కానీ అమ్మమ్మ, నేను ఇప్పుడే వస్తాను. అత్తయ్య, ఏంటత్తయ్య? ఎందుకు ఏంటని అడగకుండా ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండకూడదు. అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపో. నాన్నతో నేను మాట్లాడతానులే అత్తయ్య. రే, నీకెలా చెప్పాలరా? నువ్వు ఈరోజు బయట ఉండకూడదురా. ఇంటికెళ్ళరా. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? నాన్న వెళ్ళకూడదనే అంటున్నాడు. అసలు మీ ఇద్దరికి ఏమైంది? మాకేం కాలేదురా, నీకే ప్రాణాల మీదకొచ్చింది. అందుకే మీ నాన్న నేను బయటికి వెళ్ళొద్దని మొత్తుకుంటున్నాడు. ఏంటత్తయ్య నువ్వు అనేది? నా ప్రాణాలకి ఏమవుతుంది? అరే, నీకు సర్పగండ ఉందని మన సిద్ధాంతి గారు చెప్పారా. అందుకే నీ చుట్టూ పావులు తిరుగుతున్నాయి. ఇందాక గంగ చెప్పింది కూడా నిజమే అయి ఉంటుంది. ఆ పాము నిన్ను కాటేయడానికే వచ్చుంటుంది. ఈ ఒక్కరోజు జాగ్రత్తగా ఉన్నావంటే ఇక నీకు ప్రాబ్లం ఉండదురా. నా మాట విను నాన్న, ఇంటికెళ్ళరా. ఏంటత్తయ్యా, పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా? నమ్మేలా జరుగుతున్నాయి కదరా. బాత్రూమ్ లో పాము నిన్ను కాటైపోయిందని చెప్పింది నువ్వే కదరా. అత్తయ్యా, ఇక మాట్లాడుకురా. నా మాట విని వెళ్ళిపోరా. సరే, నువ్వు చెప్పిన ప్రకారమే చూసినా ఇంటికెళ్తే మాత్రం ఆ పాము నా వెంట పడదా? కాటైదా? అలా మాట్లాడుకున్నానా? నాకేం జరగదత్తయ్యా. నాకు ఈ సెంటిమెంట్స్ ఏం లేవు. నీకు లేకపోవచ్చేమో, మా కోసం వినరా. కాసేపు అయితే భోజనాలు అయిపోతాయి అత్తయ్య. అందరం కలిసి వెళ్దాం. ఏం కాదన్నా, డోంట్ వరీ. సిద్ధు, అయ్యో, వీడు నా మాట వినడం లేదే. నేనేం చేయాలి? ఎలా వీడిని కాపాడుకోవాలి? బాత్రూంలో పాముంది. వీడు వెళ్ళకూడదు. వీడి ఇంట్లోంచి వెళ్ళకూడదు. కాపాడుతాను. నా సిద్ధుని కాపాడుకుంటాను.
మళ్ళీ ఎవరు తీశారు? ఛ! ఆ పిల్లోడెవడో గాని నాకు దొరకని వాడికి మొట్టకాయలేసేస్తాను నేను. గంగా ఎక్కడికి వెళ్తున్నావు? భోజనాలు వడ్డించాలమ్మా. ఇప్పుడే వస్తానమ్మమ్మా. నన్ను పడేసి ఆ పిచ్చి దాని చేతులు ఓడించావు కదూ. నాకు చేసిన దానికి నిన్ను ఏదో ఒకటి చేసి అందరి చేత తిట్టించి ఇక నీకు ఆర్డర్సే రాకుండా చేస్తాను. చెయ్యాలి. ఏం చెయ్యాలి?